అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి 7.79 ఎకరాల భూమిని మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అంటే ఏంటంటే విశాఖపట్నాన్ని రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాఫ్ట్వేర్కి కానివ్వండి, లేకపోతే ఈ డేటా సెంటర్స్ కానివ్వండి, ఐటీ సెక్టర్ని అక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి. దేశంలో ఏ ఇతర నగరంలో లేని వసతులన్నింటినీ కూడా ప్లాన్గా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 1000 కోట్లు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. తద్వారా 10,000 ఉద్యోగాలకి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వీరు కూడా 30 ఎకరాల భూమిని ఏపీఐసి ద్వారా ఎకరానికి 1,50,00,000 చొప్పున కేటాయించడం ద్వారా మరి ఈ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంస్థ 1,250 కోట్ల రూపాయల పెట్టుబడులు, తద్వారా 15,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా జీఓఎంఎస్ నెంబర్ 10 ఎంఏయుడి డిపార్ట్మెంట్ 18/1/2020 ద్వారా జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ అనధికృత లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ నిబంధనలు 2020లోని సవరణలు చేసినందుకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఏ పట్టణం తీసుకున్నా కూడా లేతే అర్బన్ ఏరియాలో చాలా చోట్ల చాలామంది లేఅవుట్లు వేసేయటం, దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడకుండా చాలామంది ఏదో వారికి తగ్గట్టు వారు కొనుక్కోవటం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కొనుక్కున్న తర్వాత దాంట్లో ఉన్న అనేక లోపాల మూలంగా వాళ్ళు ఇల్లు నిర్మాణం చేయడానికి కానివ్వండి, లేదా రకరకాల సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దానికోసం ఈ ల్యాండ్ ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో మరి ఆ ప్రతిపాదనని ఈరోజు మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిస్ కమిషనర్కు అనకాపల్లి జిల్లా చెర్లోపల్లి కందం గ్రామంలో 2007 సంవత్సరంలో ప్రారంభించిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియని 58.18 ఎకరాలను కొనసాగించడానికి అనుమతి ఇచ్చే ప్రతిపాదన. అంటే 2007లోనే అప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం కానివ్వండి, లేదా ల్యాండ్ పూలింగ్ పాలసీ ప్రకారం కానివ్వండి 58 ఎకరాలు ఆ గ్రామంలో తీసుకోవడం జరిగింది, అగ్రిమెంట్ కూడా చేయటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. కానీ ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ కాకపోవటం మూలంగా దాన్ని అదే ల్యాండ్ పూలింగ్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ని కొనసాగించడానికి ఈరోజు ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్కి విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో దాదాపు 1941.19 ఎకరాలని భూసేకరణ చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడే చెప్పాము, ప్రతి క్యాబినెట్లో కూడా విశాఖపట్నంలో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న విషయం మనం కూడా చూస్తూ ఉన్నాం. సో దీనికోసం ఆ విశాఖపట్నం అర్బన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడం కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఐటీ సెక్టర్ అభివృద్ధి కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుని కావాల్సిన రోడ్లు కానివ్వండి, లేకపోతే పవర్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీగా పెట్టుకుంటే రాబోయే ఇన్వెస్టర్స్కి, ఇండస్ట్రియలిస్ట్కి అనుకూలంగా ఉంటుందనే లక్ష్యంతో మరి 1941.19 ఎకరాలు భూసేకరణకు ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 2014-2019లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా దాదాపు 3,300 కోట్ల రూపాయలు రుణం తీసుకుని అర్బన్ ఏరియాలో డ్రింకింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాదాపు 27 ప్యాకేజీలని వర్క్ కాంట్రాక్ట్స్ అవార్డ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం 2019లో. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఆ ప్రభుత్వ వైఫల్యాలు అడుగడుగునా కూడా మనకి కనపడతాయి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఎందుకంటే 3,300 కోట్లు నిధులు సేకరించి, రుణాన్ని సేకరించి
లక్షలాది కుటుంబాలకి, అర్బన్ ఏరియాలో నివసిస్తున్న లక్షలాది కుటుంబాలకి ఎలివేటెడ్ రిజర్వాయర్స్ ద్వారా, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా పరిశుభ్రమైన వాటర్ని, త్రాగునీటిని సప్లై చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళకోకుండా వదిలేసిన పరిస్థితుల్లో ఈరోజు వాటిని క్యాన్సిల్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో మరి ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ వర్క్స్ అన్నింటినీ కూడా సమీక్షించడానికి అధికారుల కమిటీ ఒకటి వేసి ఆ కాంట్రాక్టర్స్తో చర్చించి, ఎందుకంటే దాదాపు 6-7 సంవత్సరాల క్రితం టేకప్ చేసిన కాంట్రాక్ట్లు అవి కేవలం 12% ఫిజికల్గా ప్రోగ్రెస్ అయినాయి అంతే. సో వాళ్ళు చాలా పైప్స్ లేకపోతే ఇంకా వాల్వ్స్ అనేక మెటీరియల్స్ అన్ని ప్రొక్యూర్ చేసి ఎక్కడ పడితే అక్కడ వేయటం, ఇవన్నీ కూడా చేసి చాలా నష్టపోయిన పరిస్థితుల్లో వారితో చర్చించి ఈ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో, అంటే వారు చేసిన పనులకి నిబంధనల ప్రకారం పేమెంట్స్ ఇవ్వటం కానివ్వండి, వారు సప్లై చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో స్పెసిఫికేషన్ ప్రకారం టెస్టింగ్ చేసి వాటిని ప్రభుత్వం తీసుకుని తర్వాత వచ్చే ఈ మెటీరియల్స్ని వాడుకుని తర్వాత వచ్చే కాంట్రాక్టుల ద్వారా ఈ మెటీరియల్స్ వినియోగించుకోవడానికి చేసిన ప్రతిపాదన అయితే ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. నేను వీళ్ళు చాలా తక్కువేనండి, అంటే 12% అంటే 300-400 కోట్లు చేశారు అంతే. 3,300, 12% 3,100, 3,900, 400 కోట్లు.